హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో రాగి దోశ అలాగే రాగి ఇడ్లీలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ రాగి దోశ అలాగే రాగి ఇడ్లీలు కూడా వేరు పిండి చేసుకోవాల్సిన అవసరం లేదండి. రెండు కూడా ఒకే పిండితో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దీనిలోకి 1.5 కప్పు వరకు రాగుల్ని వేసుకోవాలి. ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు బియ్యము, 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ఒక 15 నిమిషాల ముందు అరకప్పు వరకు అటుకులను వేసుకొని ఒకసారి కడిగి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఆరు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. బియ్యము అలాగే రాగులు పప్పు కూడా చక్కగా నానిపోయండి. ఒకసారి కడిగేసి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఈ పిండిని ఒక 8-10 గంటల వరకు బాగా పులవనివ్వాలి. ఇక్కడ నేను 10 గంటల తర్వాత చూపిస్తున్నానండి. పిండి అనేది బాగా పులిసిందండి. పిండి పులిసి ఇలా పైకి పొంగుతుంది. తిరిగి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఇడ్లీని పెట్టుకుందాం. ఇడ్లీ పాత్రను తీసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని ఇడ్లీ పాత్రకి నూనెని రాసుకొని ఇడ్లీలా పెట్టుకోవాలి.
మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా మరో పక్కన మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి. 2 లేదా 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు టమాటాలని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి మగ్గిపోయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు వేపిన శనగపప్పు, వెల్లుల్లిపాయలు, అలాగే చింతపండు పేస్ట్ని కూడా వేసుకొని, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. గిన్నెలోకి వేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి తీసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మన చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. మరో పక్కన ఇడ్లీలు ఉడికిపోయేలేవో చూద్దామండి. ఇడ్లీలు చక్కగా ఉడికిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పిండితో దోశను కూడా వేసుకుందామండి. కొంచెం పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళు వేసుకొని కొంచెం పల్చగా దోశ పిండిలాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దోసపిండిని వేసుకొని ఇలా ప్యాన్ మొత్తం వేసుకోవాలి. నూనెను కూడా వేసుకొని దోశని క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇలానే మనం కలుపుకున్న దోసపిండిని మొత్తం దోశలా వేసుకొని కాల్చుకొని తీసుకోవాలి. దోశ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన రాగి ఇడ్లీ, రాగి దోశ రెడీ అయిపోయింది. ఇడ్లీలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.